హలో ఎవ్రీవన్. అశోక్ నగర్ లో కొత్తగా పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ టర్నోవర్ 1-2 సంవత్సరాల్లోనే కోట్లు దాటుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ మనీ కలెక్షన్ లో ఫుల్ సక్సెస్ అవుతున్నాయి. బట్ అందులో నుండి వచ్చిన స్టూడెంట్ సక్సెస్ రేట్ ఎంత? క్వాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇందులో మంచి గ్రిప్ ఉన్నప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ మాత్రం క్లియర్ చేయలేకపోతున్నారు. సో రీసెంట్ గా అశోక్ నగర్ లో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ కోచింగ్ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది ఫ్యాకల్టీ కూడా వాళ్ళ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారో మీకు చెప్పే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకే ముందుగా వస్తుంది. సో రీసెంట్ గా నాకు అశోక్ నగర్ లో కలిసిన స్టూడెంట్స్ ఏం చెప్పారంటే వాళ్ళు ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1 లో చాలా బాగా రాసామని చెప్పారు. అండ్ దే స్కోర్స్ ఇస్ అబౌట్ 100 to 120 మార్క్స్. బట్ ఫైనల్ గా ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన రోజు దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్. యాక్చువల్‌గా వాళ్ళు జీఎస్ పేపర్స్ చాలా బాగానే చేశారని చెప్పారు. బట్ ద రియల్ కల్ప్రిట్ ఇస్ సీసాట్. ఇక్కడ మనలో చాలా మంది ఏం చేస్తామంటే జీఎస్ పేపర్ పైన ఫోకస్ చేస్తాం. బట్ ఎట్ ద సేమ్ టైం మనం సీసాట్ ని నెగ్లెక్ట్ చేస్తాం. అండ్ మైండ్ లో కూడా ఇంకో థాట్ రన్ అవుతూనే ఉంటుంది. జీఎస్ పేపర్ కంప్లీట్ చేస్తే సీసాట్ కూడా ఈజీనే అవుతుందని అనుకుంటాం. అండ్ ఇక్కడ మనం సీసాట్ కూడా చాలా తక్కువ టైం కేటాయిస్తాం. అదేంటంటే లాస్ట్ 1 or 2 మంత్స్ లో లేదా జనవరిలో సీసాట్ స్టార్ట్ చేస్తాం. ఈ స్ట్రాటజీ కొంతమంది స్టూడెంట్స్ తో వర్కౌట్ అవుతుంది. అది కూడా చాలా మంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, రీసెంట్ గా సీసాట్ లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. అండ్ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే సీసాట్ లో జస్ట్ కాంప్రహెన్షన్ పైన ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళలో చాలా మంది వచ్చేసి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. అందుకే ఒక్కోసారి మనకు జిఎస్ లో మంచి స్కోర్ వచ్చినా కూడా సీసాట్ దెబ్బతీస్తుంది. ఈ పెయిన్ కొంతమందికే తెలుస్తుంది. అది ఎవరికంటే జిఎస్ క్వాలిఫై అయ్యి సీసాట్ క్వాలిఫై కాకుండా ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రమే సీసాట్ విలువ తెలుస్తుంది. అండ్ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ దాదాపు సీసాట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. యాక్చువల్‌గా మనకి ఇంతకు ముందు సీసాట్ అండ్ జిఎస్ 2 కలిసే ఉండేవి. అయితే ఈ పేపర్ లో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ క్వాలిఫై అయ్యేవాళ్ళు. సో అలా కాకుండా ఉండాలని చెప్పేసి సీసాట్ అండ్ జిఎస్ పేపర్ ని డివైడ్ చేశారు. సో నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా పేపర్స్ ని డివైడ్ చేశారు. సో అందుకే కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి ప్రిలిమ్స్ లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అంటే జిఎస్ పేపర్ 1, సీసాట్ ఈ 2 పేపర్స్ ని డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ సీసాట్ జస్ట్ క్వాలిఫై అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ అలా అస్సలు చేయకండి. ఎందుకంటే సీసాట్ లో పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువ. సీసాట్ లో నాకు ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు అనిపించారని అంటే అమిత్ గర్గ్ సార్. ఈయన వాజిరం ఎక్స్ ఫ్యాకల్టీ. బట్ ప్రజెంట్ ఐఏఎస్ సేతు అనే ఇన్స్టిట్యూషన్ ని నడిపిస్తున్నారు. అండ్ నేను మీకు చెప్పనవసరం లేదు. ఈయన ఫ్రీ లెక్చర్స్ ఎక్కడ దొరుకుతాయో మీ అందరికీ తెలుసు. యూ కెన్ సర్చ్ ఇట్. ఎందుకంటే ట్రూ ఆస్పిరెంట్స్ ఏ యాప్ ని వాడినా వాడకపోయినా జస్ట్ ఆ ఒక్క యాప్ ని వాడతారు. అదే టెలిగ్రామ్ ఛానల్. సో యూ కెన్ సర్చ్ ఇట్. అమిత్ సార్ లెక్చర్స్ అయితే చాలా బాగుంటాయి. దొరికితే మీ అదృష్టం. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్పారంటే నేను లాస్ట్ 8 to 9 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. బట్ రీసెంట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి వెళ్ళి చూస్తే జిఎస్ పేపర్ లో క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిందని చెప్పేసి చాలా మంది అన్నారు. అయితే ఇక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వే ఆఫ్ క్వశ్చనింగ్ చేంజ్ అయింది. బట్ ద సిలబస్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్. సో ప్రిలిమ్స్ లో స్టార్టింగ్ అయితే స్టాటిక్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత కొంచెం ట్రికీ, దాని తర్వాత కొంచెం హార్డ్ వచ్చేసారు. అండ్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2018, 19, 20 ఈ ఇయర్స్ లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కువగా ఇచ్చారు. బట్ రీసెంట్ గా 22, 23, 24 ఇవి చూస్తే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎక్కడ కనిపించదు. బట్ కనిపించినా కూడా కొన్ని ఏరియాస్ లోనే కనిపిస్తారు. సో సో దట్ ఈస్ వై యూపీఎస్సీ ఇస్ అన్‌ప్రెడిక్టబుల్. మీకు తెలుసో తెలియదో మెయిన్స్ లో మాత్రం మనం కొన్ని క్వశ్చన్స్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ ప్రిలిమ్స్ వచ్చేసరికి వి కాంట్ ప్రిడిక్ట్ ఇట్. అండ్ ఇంకా కొంతమంది తెలిసిన స్టూడెంట్స్ అశోక్ నగర్ లో ప్లస్ ఢిల్లీలో తెలిసిన స్టూడెంట్స్ ఏమన్నారంటే లక్షల కోసం అయితే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నాం. బట్ ఇన్స్టిట్యూషన్ నుంచి పెద్దగా అయితే యూజ్ లేదని చెప్తున్నారు. అండ్ కొంతమంది జాయిన్ అయిన 1 or 2 మంత్స్ లోనే కోచింగ్ మానేసి తెలిసిన ఎవరైనా సీనియర్స్ వాళ్ళతో కలిసి సెల్ఫ్ స్టడీ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా కొంతమంది కేవలం డబ్బులు కట్టినందుకు మాత్రమే ఇన్స్టిట్యూట్ పోవాల్సి వస్తుంది తప్ప ఇన్స్టిట్యూట్ తో పెద్ద యూజ్ అయితే లేదని చెప్తున్నారు. అండ్ ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఒకటే లెక్చరర్ అన్ని సబ్జెక్ట్స్ ని కవర్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒకటే లెక్చర్ అన్ని సబ్జెక్ట్ ని ఎలా కవర్ చేస్తారు? ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఏం చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ కావాలంటే 30 to 40 లెక్చర్స్ పడుతుంది. అంటే వాళ్ళకి లెక్చరర్ కి ఇన్స్టిట్యూట్ ఇచ్చే టార్గెట్స్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ ని 20 డేస్ లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. సో దీనివల్ల మేము స్టూడెంట్ కి ఇచ్చే ఫుల్ నాలెడ్జ్ కంప్రెస్ చేసి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఒక ఫ్యాకల్టీ మెంబర్ నాతో అన్నాడు. ఇలా చేస్తే ఫ్యాకల్టీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇన్స్టిట్యూట్ కి మిగులుతాయి.
సో, అందువల్ల 30-40 లెక్చర్స్‌లో కంప్లీట్ చేయాల్సిన సబ్జెక్ట్ జస్ట్ 20 లెక్చర్స్‌లోనే కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది జెన్యూన్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళేంటంటే డబ్బులిచ్చినా ఇయ్యకపోయినా ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకొని స్టూడెంట్స్ చెప్తా అని చెప్పేసి చెప్తారు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది. ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా 100% కోచింగ్ మీకు ప్రొవైడ్ చేయదు. ఏదైనా ఇన్‌స్టిట్యూట్ మీరంటున్న దాంట్లో 80%